కుల్దారా గ్రామం రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ఉంది. ఇది ఇప్పుడు ఒక ఖాళీ గ్రామంగా ఉంది. ఈ గ్రామం సుమారు 13వ శతాబ్దంలో పాల్వాల్ బ్రాహ్మణులు స్థాపించారు. అప్పట్లో ఇది చాలా అభివృద్ధి చెందిన గ్రామం. మంచి వ్యవసాయం, వ్యాపారాలు ఉండేవి. మొత్తం 84 గ్రామాలు ఉన్న పాల్వాల్ బ్రాహ్మణుల సమూహం ఇది. ఉన్నట్టుండి ఒక రాత్రి కుల్వారా గ్రామం ప్రజలు ఆ నివాసాలు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జైసల్మేర్ పాలకుడు సలీం సింగ్ అనే ఒక దుష్టుడి కన్ను ఒక బ్రాహ్మణ యువతిపై పడుతుంది. ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్రాహ్మణుల సంఘం దీనికి ఒప్పుకోదు. సలీం బ్రాహ్మణుల మీద క్రూరమైన పెత్తనం చేయబోతున్నాడని గ్రహించి ఆ రాత్రికి రాత్రే గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడి వాళ్ళు చెప్పేది ఏంటంటే సలీం సింగ్ బ్రాహ్మణులను వారి నివాసాలలోనే కాల్చి బూడిద చేశాడని, ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఇకపై ఇక్కడ ఎవరు నివసించలేరని శాపం పెట్టాడని చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడికి రాత్రి సమయంలో ఎవరిని అనుమతించరు. అక్కడ రాత్రి సమయంలో భయంకరమైన శబ్దాలు రావడం, పాడుబడ్డ ఇళ్లలో దీపాలు వాతంతట అవే వెలగడం, అడుగుల చప్పులు రావడం చాలా మంది చూశారు. ప్రభుత్వం కూడా ఇది హంటెడ్ ప్లేస్ అని ప్రకటించింది.